గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఓపెన్ఎక్స్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ అనేది కోర్ బ్లాక్ చైన్ మీద లాంచ్ అవబోతుంది. సో మనం కోర్ బ్లాక్ చైన్ని ఏ విధంగా మెటామాస్క్లో యాడ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో మెయిన్ వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, 12 hours బ్యాక్ ఒక అనౌన్స్మెంట్ అనేది వచ్చిందండి. అదేంటి అంటే ఓఎక్స్ యొక్క మెయిన్ నెట్ టోకెన్ జనరేషన్ ఈవెంట్ అనేది కోర్ బ్లాక్ చైన్ మీద ఉండబోతుంది. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఈ కోర్ బ్లాక్ చైన్ అనే అడ్రస్ అనేది నెట్వర్క్ అనేది ఆటోమేటిక్గా మనకు మెటామాస్క్లో చూపించదు, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకు 2 యూజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాంట్రాక్ట్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ కాంట్రాక్ట్ అడ్రస్ని మనం మెటామాస్క్లో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ కోర్ బ్లాక్ చైన్ యొక్క మెయిన్ నెట్ అడ్రస్ని యాడ్ చేసి ఉంచుకోవాలి. దాంతోపాటు రెండో యూజ్ ఏంటి అంటే ఓపెన్ఎక్స్ యొక్క టెస్ట్ నెట్లో మనం పార్టిసిపేట్ చేయాలన్నా కానీ ఈ కోర్ బ్లాక్ చైన్ అడ్రస్ అనేది మెయిన్ నెట్ అనేది మన మెటామాస్క్లో యాడ్ చేసుకొని ఉండాలి. సో ఆ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, నేను మెటామాస్క్ వ్యాలెట్ అనే దాన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మనకు ఇథీరియం మెయిన్ నెట్ చూపిస్తుంది, లేకపోతే కొంతమంది బిఎస్సి నెట్వర్క్ కూడా పెట్టుకొని ఉంటారు. సో ఈ ఇథీరియం మెయిన్ నెట్వర్క్ ఉంది కదా, దీన్ని మనం కోర్లోకి మార్చాలన్నమాట. సో మార్చాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం కొత్తగా మెటామాస్క్ క్రియేట్ చేసుకొని ఉంటే వాళ్ళ కేవలం ఇథీరియం మెయిన్ నెట్, లీనియర్ మెయిన్ నెట్ ఇవి 2 మాత్రమే చూపిస్తాయి. ఇంకా ఇవేమీ ఉండవు అన్నమాట. ఇవన్నీ కూడా రీసెంట్గా మనం అదర్ వర్క్ల కోసం యాడ్ చేసి పెట్టుకున్నాయి. ఈ వీటిలలో ఎక్కడ కూడా మనకు కోర్ అనేది ఎక్కడ కనిపించట్లేదు చూడండి. సో అంటే మనకు కోర్ మెయిన్ నెట్ అనేది మనం ఇంకా యాడ్ చేసుకోలేదు. సో ఈ కోర్ మెయిన్ నెట్ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలంటే కింద యాడ్ నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యాడ్ నెట్వర్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కూడా ఇక్కడ చూడండి, పాపులర్ నెట్వర్క్స్ ఏ అయితే ఉన్నాయో ఎవాక్స్, ఫ్యాంటమ్, హార్మనీ మెయిన్ నెట్, పామ్ ఇవి ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా ఎక్కడ కోర్ మెయిన్ నెట్ అనేది లేదు. సో అందుకని చెప్పేసి పక్కన ఉన్నటువంటి కస్టమ్ నెట్వర్క్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. నెట్వర్క్ నేము, తర్వాత ఆర్పిసి యూఆర్ఎల్, చైన్ ఐడి, సింబల్, బ్లాక్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ ఇవన్నీ మనం యాడ్ చేసి కింద డౌన్ సైడ్లో ఉన్న యాడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మన కోర్ నెట్వర్క్ అనేది మెటామాస్క్లో యాడ్ అవుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ వెతకాలి అంటే మనం ఏం చేయాలంటే మొదటగా గూగుల్ ఓపెన్ చేయాలి. ఇక్కడ నేను గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ కోర్ ఆర్పిసి నెట్వర్క్ అడ్రస్ అని టైప్ చేశాను. టైప్ చేస్తే సెర్చ్ రిజల్ట్స్ ఇలా వచ్చాయి. ఇక్కడ చూడండి, హౌ టు యాడ్ కోర్ టు మెటామాస్క్ అని ఉంది. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. నెట్వర్క్ నేమ్ కోర్ బ్లాక్ చైన్ మెయిన్ నెట్, నెట్వర్క్ యూఆర్ఎల్. సో ఇది మనం యాడ్ చేయాలి. చైన్ ఐడి యాడ్ చేయాలి, సింబల్ అనేది యాడ్ చేయాలి, దాంతోపాటు బ్లాక్ ఎక్స్ప్లోరర్ యూఆర్ఎల్ ఇవన్నీ తీసుకెళ్ళేసి మనం ఒక్కొక్కటిగా కాపీ చేస్తూ అక్కడ మెటామాస్క్లో మనం వీటిని యాడ్ చేయాలి. వీటిలలో మనకు మొదట కావాల్సింది ఏంటంటే నెట్వర్క్ యూఆర్ఎల్. దానికంటే ముందు ఒకసారి అప్లికేషన్లోకి వెళ్దాం. ఇక్కడ నెట్వర్క్ నేమ్ అడిగింది, నెట్వర్క్ నేమ్ కోర్ అని టైప్ చేస్తున్నాను. సో కోర్ టైప్ చేశాను. నెక్స్ట్ ఆర్పిసి యూఆర్ఎల్ అని అడిగింది. ఆర్పిసి యూఆర్ఎల్ని అక్కడ నుంచి మనం కాపీ చేసి తీసుకొద్దాం. చూడండి, నెట్వర్క్ యూఆర్ఎల్ అని ఉంది కదా, దీని మీద నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. చేస్తే అంతవరకు కాపీ అయింది. సో ఇక్కడ కాపీ కొట్టాను, సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూఆర్ఎల్ దగ్గర పేస్ట్ చేశాను. తర్వాత చైన్ ఐడి కూడా మనకి ఇక్కడ 1116 అని ఉంది.
3116 యాడ్ చేశాను. తర్వాత సింబల్ యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా చూడండి కరెన్సీ సింబల్ కోర్. సో ఇక్కడ కూడా కోర్ అని ఎంట్రీ చేస్తున్నాను. సింబల్ దగ్గర ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు బ్లాక్ ఎక్స్ప్లోరర్ URL అని అడిగింది. దానికోసం కూడా తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ లాంగ్లో ఉంది కదా, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత అంతవరకు సెలెక్ట్ అయింది. కాపీ కొట్టిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ టచ్ చేసేసి పేస్ట్ చేశాను. ఇక్కడ ఫైనల్గా మనం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అని చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో యాడ్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని ఉంది కదా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. తర్వాత స్విచ్ టు నెట్వర్క్ అని ఉంది కదా, స్విచ్ టు నెట్వర్క్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి పైన కోర్ నెట్వర్క్ అనేది మనకు యాడ్ అయిపోయింది. ఇంతేనండి, సింపుల్ స్టెప్స్. సో ఈ కోర్ నెట్వర్క్ అనేది ఇదివరకు ఇథీరియం అని ఉన్నది కదా, ఇప్పుడు కోర్ నెట్వర్క్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, మనకు ఓపెన్ఎక్స్ వాళ్ళు ఎప్పుడైతే కాంట్రాక్ట్ అడ్రస్ అనేది రిలీజ్ చేస్తారో అప్పుడు ఈ ఇంపోర్ట్ టోకెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసి అప్పుడు కాంట్రాక్ట్ అడ్రస్ అనే దాన్ని మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంతే అండి, సింపుల్ వీడియో. ఇది ఎవరికి అవసరం అవుతుంది మెయిన్గా అంటే, ఇప్పటివరకు ఎవరైతే కొత్తగా మెటామాస్క్ ఇన్స్టాల్ చేసుకొని కోర్ మెయిన్ నెట్ అడ్రస్ని ఎవరైతే యాడ్ చేసి ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఇదివరకు కోర్ మైనింగ్ చేసి వాళ్ళ కోర్ కాయిన్స్ని ఎవరైతే మెటామాస్క్ ట్రస్ట్ వ్యాలెట్లోకి యాడ్ చేసుకొని ఉన్నారో వాళ్ళకి డిఫాల్ట్గా ఇప్పుడైతే ఆల్రెడీ చూపిస్తూ ఉంటుంది, కొత్తగా యాడ్ చేసుకునే అవసరం లేదు. ఇది న్యూ మెంబర్స్కి మాత్రమే. దాంతోపాటు ఎవరైతే ఓపెన్ఎక్స్ టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ అడ్రస్ అనేది చాలా ముఖ్యము. సో ఇంతవరకు యాడ్ చేసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఎప్పుడైతే వస్తాయో, కాంట్రాక్ట్ అడ్రస్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. రేపు టెస్ట్ నెట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి ఇప్పటివరకు చేయలేదో, చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా కోర్ అడ్రస్ అనే దాన్ని యాడ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ టెస్ట్ నెట్లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాను, చేసి వీడియో రిలీజ్ చేస్తాను. సో టెస్ట్ నెట్లో కూడా అందరు పాల్గొనండి, ఎందుకంటే టెస్ట్ నెట్లో పాల్గొన్న వాళ్ళకి 5% ఎక్స్ట్రా టోకెన్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అనేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకనేసి నేను కూడా టెస్ట్ నెట్ ఇన్ని రోజులు లైట్ తీసుకున్నాను, కానీ టెస్ట్ నెట్లో కూడా పాల్గొనాలనేసి ఇప్పుడైతే డిసైడ్ అయ్యాను. అందువల్ల ఈ స్టెప్ అనేది తెలియజేశాను మీ అందరికీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు ఎక్కడ ఏమైతే అడ్రస్లు అన్నీ యాడ్ చేశారో అవన్నీ కూడా నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను. మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి యాడ్ చేసుకోవడం కష్టంగా ఉంది అని అనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డేటాతోటే మీరు ఈ కోర్ మెయిన్ నెట్ అడ్రస్ని ఇంపోర్ట్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ వెరీ మచ్.